మన్నించి దయచేసి అర్థం చేసుకుని అభివృద్ధి ఓటేనని చెప్పి జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. అనిపిస్తుందా దాని సర్లే ఎల్లెన్నో అనుకుంటాం జరుగుతాయండి. 4వ తేదీ తర్వాత అనిపిస్తుంది. మొన్న ఎగ్జామ్ రాసేవంట మార్కులు ఎన్ని వచ్చాయా? 171 కి 10 వచ్చినాయి. ఈడు నా కొడుకు, ఇడికి జూన్ 4వ తేదీ జ్వరం వచ్చింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంటి మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? తెలీదా మీకు? మొన్న శ్రీదేవికి 5 వచ్చింది, మాకు 21 వచ్చింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 2024 ఎలక్షన్స్ గురించి మీకు ఐడియా ఉంటే చెప్పి తగలడు. ఈ ప్రశ్నకి చాలా ఈజీగా సమాధానం చెప్పొచ్చు. ఏంటి సార్ అది? అడగబోయే ప్రశ్నకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సంబంధం ఉంది. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా, చెప్పాలి కదా. నువ్వు వెంటనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175, 175. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. పెద్ద లేదు. మాయ గారు, ఈ చిన్న చిన్న సోర్స్ లో కూడా మిమ్మల్ని మింగడానికి కారణం ఎవరో మీకు తెలుసా? వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత అంటే ఒక దరిద్రం. అది ఎక్కడ కాలు పెడితే అది భస్మం. ఏమైందిరా బాబు? లెగ్గు ఎంత ఐరన్ లెగ్. ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? జనరల్ గా చెప్తున్నానండి, కమెడియన్స్ అనేది మేము ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే కాదండి. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. నిన్న చేసిన వీడియోకి 23 గంటల్లో 85,000 వ్యూస్ వచ్చాయి. లైక్లు మాత్రం 800 వచ్చాయి భయ్య. వీడియోకి వచ్చిన కామెంట్ల విషయానికి వస్తే మామూలు కామెంట్లు రాలేదు. మరి లైక్లు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్నా. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టండి. నువ్వు వెంటనే పోటీపడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? విజయం మాదే, విజయం ఏంటి బాబా అన్న, ఇంకోసారి విజయం మాదే, విజయం మాదే. మా బెట్ 175, 175. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. లేదు పెద్ద లేదు. ప్రతి లంచ్ కొడుకు నా పెళ్లి గురించి నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఆడొద్దన్నా, మాకు పవన్ కళ్యాణ్ వద్దు, చంద్రబాబు వద్దు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కావాలన్న. దరిద్రం చెప్పు. మా ఇంట్లో అందరూ జగన్ సంక్షేమ పదవుల విద్య అన్ని ఆయన వేస్తున్నాడు. రుకో జరా, సబర్ కరో. ఆయన వేస్తున్నాడు. చేస్తా మీ జగన్ మాయకి పళ్ళు గుచ్చుకుంటే జగన్ కావాలన్నా. నువ్వు సినిమాలు ఆపుకో, మా వ్యాపారాలు ఆపుకో, రోడ్ల మీద నువ్వు సెక్షన్ 30 పెట్టి మా తిరగడాలు ఆపు, మేము చూస్తాం. పెట్టుబడి పెట్టింది నేను, నిలబడింది నేను, దెబ్బలు తింది నేను, అవమానం తింది నేను. నాతో నిలబడ్డ జన సైనికులు, నాతో నిలబడ్డ వీర మహిళలు. జస్ట్ బికాజ్ వీళ్ళందరూ
పెద్ద స్థాయిల నుంచి వచ్చారని చెప్పి నా మీద ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనుని కాదు, నేను అంత దుర్బలుణ్ణి కాదు. ఎందుకంటే నేను ఉంటానో పోతానో దీని మీద ఈ నిర్దిష్టమైన ఒక ఆలోచన క్రమంతో బతికిన వాడిని. బతుకుతాను, అలాగే బతుకుతాను. నాకు తన మన భేదం లేదు. నాకు నేను అనుకున్న గోల్ని నేను సాధిస్తాను. ఒళ్ళు అడుగుతుంది కదా, నాకు ఏదైనా సాయం చేయండి. 5 ఏళ్లకు ఒకసారి హామీల మీద హామీలు ఇచ్చి ఓట్లు తాను ఏదైనా ఒక సమస్యను టేకప్ చేస్తే ఆ సమస్య ప్రభుత్వం పరిష్కరించే ఒక ట్రెండ్ ని సెట్ చేశాడు ఆయన. అది ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా సమస్యల్ని పవన్ కళ్యాణ్ టచ్ చేసిన తర్వాత ప్రభుత్వం డెఫినెట్ గా దాన్ని అడ్రస్ చేసే స్థాయికి కొన్ని కీలకమైన ఇష్యూస్ ని ఆయన టచ్ చేశాడు. ఉదాహరణ